హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రదర్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే అయిపోతాను ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి హౌస్లో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఫుల్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తా. బిగ్ బాస్ ఏదైతే ప్లాన్ చేసి ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశాడో ఇప్పుడు హౌస్లో అది జరుగుతుంది. 2 నేమ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ నేమ్ వచ్చేసి దివ్య వర్సెస్ తనుజ. ఈ ఫైట్ అయితే జరుగుతుంది. దీనికోసమే ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశాడు. అప్పుడెప్పుడో పౌరాస్త్రాకి 3 పవర్లు ఇచ్చాడు, 2 పవర్లు అయిపోయాయి. ఇంకొక పవర్ ఉంది, దానికి ఏ పవరు అని కూడా చెప్పలేదు. ఇప్పుడు సడన్గా వాళ్ళు ఏదనుకుంటే ఆ పవర్ ఇవ్వచ్చు. ఇప్పుడు నిన్న నామినేషన్ క్యాన్సిల్ చేసే పవర్ అయితే ఇచ్చారు. సంజన గారిని అలాగే దివ్యాన్ని పెట్టి ఇప్పుడు కనుక నువ్వు ఈ పవర్ యూజ్ చేస్తే నామినేషన్స్ క్యాన్సిల్ అవుతాయి అని. ఇంకా ఇమాన్యువల్ అక్కడ సంజన గారు ఉన్నారు, యూజ్ చేస్తాడు. అందుకే సంజన గారికి యూజ్ చేసి నామినేషన్ అయితే క్యాన్సిల్ చేశారు. ఎలిమినేషన్ అయితే క్యాన్సిల్ చేశారు. ఇంకా దివ్య హౌస్లో ఉంది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో దివ్య వర్సెస్ తనుజ వస్తుందని, అది ఇప్పుడు హౌస్లో జరుగుతుంది. వాళ్ళకి అదే కావాలి, టీఆర్పీ గేమ్. నిన్న సాటర్డే రోజు ఆవిడ ఎలిమినేట్ కావాల్సింది. సాటర్డే ఎపిసోడ్ షూట్ అయ్యేంత వరకు అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. బజ్జు కూడా శివాజీ గారు రెడీగా ఉన్నారు. కానీ ఆ సాటర్డే ఎపిసోడ్లో ఏదైతే జరిగిందో వాళ్ళ ఫ్యామిలీ వచ్చి దివ్యాని మా అబ్బాయితో జాగ్రత్తగా ఆడమ్మా అని వాళ్ళ అమ్మగారు చెప్పడం, ఆ తర్వాత వచ్చేసి తనుజాని మనవరాళ్ళు అనడం, ఆ తర్వాత ఇక్కడ నేను జీవితంలో తనుజ దగ్గర మాట్లాడను, ఆ తర్వాత ఆర్ యూ క్రేజీకే దివ్య అలా రియాక్ట్ అవ్వడం, అన్నీ చూసి వాళ్ళు ఇంకా దివ్య ఉంటే దివ్య తనుజ ఫైట్ బాగుంటుంది, మనకు ఉపయోగపడుతుంది అని అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ఈ నో ఎలిమినేషన్ అయితే ప్లాన్ చేశారు వీళ్ళు. ఇంకా అదరైతే ఇప్పుడు కరెక్ట్గా కుదిరింది. నామినేషన్లో దివ్య వర్సెస్ తనుజ జరుగుతోంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది ఖచ్చితంగా. మొన్న దివ్య కొట్టడానికి వెళ్ళిపోయింది డైరెక్ట్గా తనుజని. పర్సనల్గా తీసింది, నువ్వు సీరియల్ యాక్టింగు ఇదే దిష్టి బొమ్మ అలా మాట్లాడింది. డైరెక్ట్ డీమన్ పవన్ ఆపక్ పెయింటింగ్ కొట్టేదేమో అంతలా మీదకి వెళ్ళింది. నేను కోప్పడను అదేదో చెప్పింది శ్రీజ వచ్చినప్పుడు ఒకటి, నేను బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడినని. బిలో ద బెల్ట్ ఏంటి, దాన్ని దాటేసి వెళ్ళి మాట్లాడింది. ఇప్పుడు చూద్దాం, రేపైతే నామినేషన్స్ ఫుల్ ఫైర్ మీద ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ బర్నీ గారు అలాగే దివ్య తనుజ వీళ్ళది కూడా ఎలా ఉంటుందో ఈ వారం నేను చూడాలనుకుంటున్నాను. బర్నీ గారు దివ్యకే సపోర్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అంత చెప్పినా కూడా మళ్ళీ దివ్యకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్తున్నారు ఇక్కడ మీది బాండ్ సరిగ్గా బయటికి వెళ్ళలేదు అని, కానీ వాళ్ళేమో ఇంకా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఏమనుకుంటున్నాడంటే నాకు బాగలేనప్పుడు హెల్ప్ చేసింది కదా అనుకుంటున్నాడు. ఆయన ఎంత చేయాలో అంత చేశాడు. ఇంకా బాగలేదన్నప్పుడు వదిలేసి ఉండాలి, బయటకు వచ్చినాక ఆ బాండ్స్ చూసుకోవాలి. కానీ ఇంకా ఆయన అలాగే కొనసాగుతున్నాడు. కష్టమైపోతుంది ఆయనకి ఇలా ఉంటే. ఆయన నలిగిపోతాడు. ఈరోజు శ్రీనివాస్ గారు వచ్చి చెప్పారు కదా, చెరుకు మిషన్ చూసి మీరే గుర్తొస్తారు సార్, ఇద్దరి మధ్యలో నలిపి జ్యూస్ వస్తుంది మీది అని. అలా ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సెకండ్ నామినేషన్ వచ్చేసి ఇమాన్యువల్ వర్సెస్ తనుజ. ఇదైతే జరుగుతోంది. అవినాష్ చెప్పి వెళ్ళాడు కదా, నువ్వు కప్పు కొట్టాలంటే నీకు ఎదురుగా ఉన్నది తనుజానే అని ఎక్కించి మరీ వెళ్ళాడు. అక్కడ మహానటి అలాగే ఇంకోటి కట్టప్ప 2 తనుజాకే ఇచ్చాడు. ఇక్కడ అది అనవసరం అని చెప్పింది. వచ్చి ఏదైనా కామెడీ వేలో చెప్పి వెళ్ళిపోయిండాల్సిందే. ఇక్కడ అనవసరంగా తనుజాని కొంచెం తగ్గించి ఇమాన్యువల్ లేపుదామనే చూసినట్టున్నాడు. అది క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా నువ్వు కనుక కప్పు కొట్టాలంటే ఖచ్చితంగా ఎవరిని ఢీ కొట్టాలో నీకు తెలుసు కదని క్లియర్ హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇమాన్యువల్ తనుజాని తగులుకున్నాడు. ఇమాన్యువల్ వర్సెస్ తనుజ హౌస్లో జరుగుతోంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నువ్వు నామినేషన్స్కి భయపడద్దు అన్నారు. ఈసారి నామినేషన్లోకి ఇమాన్యువల్ వస్తాడా లేదా చూద్దాం. ఎవరైనా నామినేట్ చేస్తారా లేకుంటే వదిలేస్తారా. ఈ వారమే టికెట్ టు ఫినాలే కూడా ఉంది. ఎవరు గెలుస్తారు? నాకైతే డీమన్ పవన్ గెలవాలని ఉంది టికెట్ టు ఫినాలే. ఎందుకంటే అతనికే ముఖ్యం. ఇప్పుడు డైరెక్ట్ టాప్ 5కి వెళ్ళి కూర్చుంటాడు. టాప్ 5లో ఉండాలి డీమన్ పవన్. అలా దాని గురించి రేపు సపరేట్గా ఎవరు గెలిస్తే ఎలా ఉంటుంది అని రేపు వీడియో చేస్తా. ఇంకొచ్చేసి ఆ తర్వాత ఇక్కడ తనుజ ప్రోమో వచ్చింది కదా, అప్పుడు ఏడుస్తున్నప్పుడు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అది ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఏది చేసినా తనుజ తప్పు అంటున్నారు. ఆవిడ ఫ్యామిలీ రాలేదు, వాళ్ళ పెళ్ళి బిజీలో ఉన్నారు, ఆవిడ వచ్చింది. దానికి చూసినప్పుడు ఎమోషనల్ అవుతారు ఎవరన్నా కానీ. దాన్ని కూడా సీరియల్ యాక్టింగ్ అంటే ఇంకేం చేయలేం. ఇంకా ఆయన వచ్చేసి అదే అర్జున్ రెడ్డి డైలాగ్ ఉంది కాబట్టి ఆ డైలాగ్ చెప్పారు. నాకు సార్ అడిగాడంట ఏదన్నా డైలాగ్ చెప్పని. అక్కడ బర్నీ గారు ఉన్నారు కదా, బర్నీ గారు అర్జున్ రెడ్డిలా ఉన్నాడంటే ఆయనేమో అర్జున్ రెడ్డిలా ఉండకుండా ఎలా సింపుల్గా ఉంటున్నాడని ఇంకా డైలాగ్ చెప్పాలి కదా, అందుకు అది నా పిల్లరా అని డైలాగ్ చెప్పాడంతే. దాన్ని కూడా వేరేలాగా తీసుకువెళ్తున్నారు. అనవసరం. ఇంకా మిగతాది ఎపిసోడ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం.